రిజర్వేషన్ అంశం అయితే ఇప్పుడు మాట్లాడితే నన్ను కొద్దిమంది జనం తిట్టిపోస్తున్నారో, సో దానికి సంబంధించిన గత బ్యాక్గ్రౌండ్ కూడా 1936లో ఏమైంది, 1932లో ఏమైంది, ఇటువంటి విషయాలన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గానే చెప్పాల్సి వస్తుంది. ఇదొక హిస్టరీ పాఠంలాగా కూడా ఉండొచ్చేమో, కొంచెం ఎలాబొరేట్గానే ఉంటుంది. ముందుగా మన దేవాలయం గురించి చెప్పాలి. సో దానికి గతంలో సూచించినట్టుగా ఏ రాయి అయితే మనకి సూట్ అవుతుందో అది 2 కంపెనీల వారితో సంప్రదిస్తున్నాం. వారు కూడా మార్కెట్లో ఈరోజు ఉన్న రేటు కన్నా రీజనబుల్గానే, గుడి కార్యక్రమం కాబట్టి కొంత డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది సోమవారం నాడు మేము దానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ రాళ్ళన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక మంచి సైజు ప్రకారం స్టార్ట్ అవుతుంది. కొన్ని మంచి శిల్పచతురత ఉట్టిపడేవి, అవి ప్రత్యేకంగా వేరొక చోట వేరే శిల్పుల ద్వారా అవి కూడా చేయబడతాయి. గతంలో చూచాక చెప్పాను. సోమవారం నాడు వారికి అడ్వాన్స్ పే చేయటం, 3 నెలల కాలంలో, 3 నుంచి 3.5 నెలల కాలంలో అవి రెడీ అవుతాయి. పండితులు ముహూర్తం కూడా త్వరలో మే మాసంలో ఖరారు చేస్తారు శంకుస్థాపనకి. సో మేలో ప్రారంభించి, ఒకవేళ ప్రారంభం 15 రోజులు ఆలస్యమైనా అది ఎండింగ్ డేట్కి ఎటువంటి ఇబ్బంది కలుగజేయదు. ఎందుకంటే 3 నెలల వరకు మనకి ఆ రాయి తయారీ అవ్వటానికి సమయం పడుతుంది. ఆ తర్వాత 3 నుంచి 4 మాసాల్లో కంప్లీట్ నిర్మాణం పూర్తవుతుంది. ఈలోపు దేని చేస్తాం. ₹1 కోటి భక్తుల విరాళాల ద్వారా సమకూర్చటం అయింది. ఇక నిర్విఘ్నంగా, చిన్న చిన్న విఘ్నాలు రావచ్చు, ఎందుకంటే ఏదో టీవీల్లో మాట్లాడే వారి గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. వారు మాట్లాడిన దానికి లైట్గా సమాధానం కూడా చెప్తాను. దేవాలయం వరకు విరాళం ఇచ్చిన భక్తులకి నేను చెప్పేది, వచ్చే వారం 0 డేట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత క్వారీలో ప్రోగ్రెస్, దాన్ని కూడా వారానికి ఒకసారైనా నేను ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేస్తాను. ఇక నన్ను తిట్టిపోసే వాళ్ళ గురించి వద్దాం. ఏదో ఒక ఛానల్లో దా అని పెద్దగా ఉండి, న్యూస్ అని చిన్నగా ఉంటుంది. మనకు కనపడేది దాయే, అంటే THE. సో అందులో మరొక ఆయన మాట్లాడుతూ ఇదేదో నేను కావాలని చేస్తున్నట్టుగా, ఎందుకు ఇలా వారి పార్టీ ఈయన పట్ల ఇంత ఉదాసీనత వహిస్తుంది, వారి ఓట్లు ఈ పార్టీకి అక్కర్లేదా అని, ఇలా ఏది మాట్లాడినా సరే ఓట్లని చూపెట్టి భయపెట్టి నా మీద మా పార్టీ అగ్రనాయకుల్ని, ఏదో నాకు మా పార్టీ అగ్రనాయకత్వానికి ఒక గ్యాప్ క్రియేట్ అయ్యే విధంగా ఏమవుతుంది, ఏమీ కాదు. కానీ అయ్యే విధంగా వీరు మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తే చాలా ఏహ్యంగా నాకు అనిపించి, మళ్ళీ చెప్తున్నా, ఆ బాటలోనే ఇంకొద్దిమంది, ఆ ఛానల్స్ పేరు కూడా ఇవాళ ఉదయం నేను బయలుదేరే ముందు, ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చా, బయలుదేరే ముందు ఇంకో 2-3 ఛానల్స్లో కూడా
డిబేట్స్ చూశాను. ఏదో డి న్యూస్ లాగా, డి న్యూస్ కాదు, ఇంకేదో అక్షరంతో పి న్యూస్ ఏదో సంథింగ్. సో రకంగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఎవరో కొద్దిమంది అయినా ఆ మాటలో నమ్మే అవకాశం ఉందేమో అనే తలంపుతో గతంలో 1-2 సార్లు నేను చెప్పింది మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసి ఈ రిజర్వేషన్స్ అన్న యాంగిల్ గురించి ఇంకొంచెం డీప్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా అది రామాలయం అని, అది గుడి అని ఉంది. గుడి అంటే దానికి సడన్గా కొద్దిమంది చేరి అది గొంతేనమ్మ గుడి అని మాట్లాడారు. గతంలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, గొంతేనమ్మ దేవతకు గుడి అనేది ఎక్కడా లేదు. గొంతేనమ్మ దళితుల దేవత, మట్టి నంది ప్రతిమ అట్ల తద్ది రోజు చేసి గతంలో ఇప్పుడు కూడా చాలా చోట్ల దళిత వాడల్లో రామాలయం అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రతిమని, ఆ మట్టితో చేసిన ఆ ప్రతిమని ఆ దేవాలయంలో ఆ రోజుకి ప్రతిష్ఠించి ముందు ఊరేగింపు చేసి ఎవరన్నా చందాలు ఇస్తే చందాలు తీసుకొని అక్కడ ప్రతిష్ఠించి పెట్టి మరుసటి రోజు నిమజ్జనం చేయటం అనేది. సో పర్సే ఆ దేవతామూర్తిని నందిలో చూసుకొని ఒక చోట ఉంచి వెంటనే నిమజ్జనం చేయటం, అది రాముని దేవాలయంలో ఉంచటం అనేది చాలా ఎక్కువ ఆనవాయితీ. సో మళ్ళీ చెప్తున్నా, 1932 ఆర్ఎస్ఆర్లో గుడి అని ఉంది. ఆ దేవతకి గుడి అనే కాన్సెప్ట్ లేదు. రామాలయం అని చెప్పి డాక్యుమెంట్స్లో, పహానీలో నేను మొన్న మీకు చూపెట్టాను, ఫసలీలో కూడా రామాలయం అని స్పష్టంగా ఉంది. దాని మీద కూడా రామాలయం అని రాసుంది. 45-50 సంవత్సరాలుగా కరెంటు బిల్లు కూడా రామాలయం పేరు మీద ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇస్తున్నారు. ఇన్ని వివరాలు ఉండగా మరి ఇంకా ఎవరో తెలియని వాళ్ళని మభ్యపెట్టాలి అని చెప్పి అది రామాలయమే కాదు అని ఎవరో దారిన పోయేవాడు ఆ రాముడి విగ్రహాలు అక్కడ పెట్టారని, సో ఈ రకంగా మాట్లాడుతున్నాను. సరే, దాన్ని నేను సీరియస్గా తీసుకోకపోయినా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా స్పష్టంగా రామాలయం అని చెప్పి ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్నా వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళ వెనుకున్న పత్రిక ఏదైతే ఉందో, సరే ఈ గొట్టాల్లో అది లేదు, ఆ వెనుకున్న ఆ పత్రిక, ఆ విలేకరి స్టడీ చేసి స్పెసిఫిక్గా నన్ను క్రిటిసైజ్ చేస్తూ రాసిన ఆర్టికల్లో కూడా చాలా స్పష్టంగా అది సుమారు శతాబ్దం నాటి రామాలయము అని చెప్పి వాళ్ళు కూడా బహుశా రికార్డులు వెరిఫై చేసుకుని చెప్పుంటారు. సో చెప్పిన తర్వాత ఎవడో కోన్కిస్కా గొట్టంగాళ్ళు, నీళ్ళు కుమారులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఆకివీడులో ఏముందో వాళ్ళకి ఏంటి సంబంధం? అక్కడేముందో అక్కడ ఆకివీడు రికార్డులో ఉంది. కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు రెచ్చపెట్టవద్దు రఘురామరాజు, ఖబర్దార్ అని ఎవడో ఏదో మాట్లాడతాడు. నేనేం చిచ్చు పెట్టాను? ఏ చిచ్చులు ఉండకుండా ఉండాలి, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి అని 4 మంచి మాటలు చెప్పాను.